మరణాత యేసయ్య నేడు మా పనులెల్లను దీవించుము, నిండుగా వర్ధల్ల చేయుము. మంగళవారపు విజ్ఞాపన ప్రార్థనల్లో పాల్గొంటూ నెరవేర్పు కొరకు యేసుక్రీస్తుపై ఆధారపడిన దేవుని ప్రియ విశ్వాసులందరికీ యేసుక్రీస్తు నామమున శుభోదయం. 2026 ఆగస్టు 18వ తేదీ మంగళవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము. యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనము. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, యేసుక్రీస్తుని మార్గమున విశ్వాసంలో నడిచే వారమైన మన నడక, మన పడక, మన ప్రవర్తన అంతయు ఆయనకు తెలియను. అందుచేతనే నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నానని అన్నారు. అయితే మనకు వచ్చే కష్టములు ఆయనకు తెలియనివి కావు. మరి ఎందుకు ఆయన తీసివేసి మన ప్రార్థనలకు నెరవేర్పు రాకుండా ఉంటున్నారనేది మన సందేహమై ఉన్నది. అవును, నిజమే. అయితే ఆయన ఇచ్చిన వాటిని నిలుపుకున్న స్థితిలో మనము ఉండవలెననేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. ఆయన ఇచ్చిన తలాంతులతో చెడ్డ మార్గములలో పోకుండా సర్వశక్తి గల యేసుక్రీస్తు మనం భరించగలిగే శోధనలను మాత్రమే అనుమతిస్తాడు, మనలను పరీక్షిస్తాడు. ఆ శోధనలను కూడా యేసుక్రీస్తుపై వేసి ఆయన పైన మనము ఆనుకుంటే అవి కూడా ఆయనే భరించి మన భారము దింపివేసి శుద్ధ సువర్ణము వలె, కల్తీ లేని బంగారము వలె చేసి అందరికంటే మిన్నగా ఉన్నతమైన స్థానములో నిలిపి తన సన్నిధిని తోడుగా ఉంచి ఏ అపాయము రాకుండా కాపాడుతాడు. కావున యోబు వలె ఎన్ని కష్టములు, నష్టములు వచ్చినా దృఢమైన విశ్వాసము కలిగి ఆయన మీదే ఆనుకుని సువర్ణము వలె స్వచ్ఛమైన భక్తితో విలువైన పాత్రలుగా మనల్ని చేసి దేవాది దేవుడు మెండుగా తన దీవెనల వర్షము కుమ్మరించి మన ఎల్లరనూ సంఘంలో సాక్షులుగా నిలుపునుగాక. ఆమేన్. విజ్ఞాపన ప్రార్థన. మా విజ్ఞాపనలను, ప్రార్థనలను విని నెరవేర్చుచున్న శిలువనాథుడైన మా యేసుక్రీస్తునాథ, నేటి దినమున నీ శిలువ ఎదుట నీ బిడ్డల కొరకు ప్రార్థించుచుండగా వారందరి యొక్క ప్రార్థనలను విని ఆలకించి నెరవేర్చమని వేడుకొనుచున్నాము. నీ పరిశుద్ధాత్మను ఎవరైతే నీ బిడ్డలు కోరుచున్నారో మాతో సహా మీ ఆత్మను కుమ్మరించి నడిపించమని వేడుకొనుచున్నాము. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలకు నీ రెక్కల ఆరోగ్యం దయచేసి స్వస్థపరచమని వేడుకొనుచున్నాము. మోదుగు రాముగారి విజ్ఞాపన కోసము ప్రార్థించుచున్నాము. వారి తల్లిగారికి పక్షవాతం అనే అనారోగ్యం వచ్చి ఉండగా నీవే సంపూర్ణ స్వస్థత దయచేసి ఎలా అయితే మంచంపై పక్షవాయువుతో పడి ఉన్న వారిని లేపినావో అలాగే వెంకటరత్నం గారిని కూడా లేపి నీ సన్నిధిలో సాక్షులుగా నిలుపమని వేడుకొనుచున్నాము. ఆకుమల్ల శ్రీనివాస్ గారి విజ్ఞాపన కోసం ప్రార్థిస్తున్నాము. అనుకోని రీతిగా మెత్త నుంచి కింద పడడం వల్ల వెన్నెముక విరిగి మంచం మీద ఉన్నాను, ప్రార్థించమని కోరి ఉన్నారు. కావున నీ బిడ్డ ఎముకల్లోనికి నీ వాక్యం చెవిలో నుంచి, మూలుగులో నుంచి దూరి సంపూర్ణ స్వస్థత దయచేయము. ఎండిన ఎముకలలో నీ పరిశుద్ధాత్మ శక్తిచే జీవమును అనుగ్రహించుము. పాటం శెట్టి విజయవతి గారి కొరకుల కోసము విజ్ఞాపన చేయుచున్నాము. వారి కుటుంబం అంతటిపై నీ రక్షణ నీ కంచె వేసి ఆశీర్వదించుము. నీ కుమార్తె సన్నిధి స్త్రీగా సంఘమంతటి కోసము ప్రార్థించుచుండగా ఆ ప్రార్థనలు ఆలకించి ఆమె బలహీనతను తీసివేసి స్వస్థపరచమని వేడుకొనుచున్నాము. భాగవతుల గంగా భవానీ గారి కొరకు వారి ఆరోగ్యం నిమిత్తము ప్రార్థిస్తున్నాము. నీ కుమార్తెకు భుజములలో నొప్పిని తీసివేసి సంపూర్ణ స్వస్థత దయచేయము. పద్మిని బంగారం గారి యొక్క కుటుంబము వారి బిడ్డలను దీవించి కావలసిన ఈవులతో నింపుము. కాటూరి జయ గారి నిమిత్తము సాయి కిరణ్, అద్భుత వారి కుటుంబములను దీవించము. ఘంటసాల నయోమి గారిని ఆశీర్వదించి వర్ధల చేయము. హైదరాబాద్కి చెందిన విజయ గారి కుటుంబము వారి బిడ్డల కోసము ప్రార్థిస్తున్నాము. నీ కుమార్తె యొక్క కుటుంబంలో మేళ్లను అనుగ్రహించమని వేడుకొంచున్నాము. సంగారెడ్డికి చెందిన శేఖర్ గారి పనుల నిమిత్తము కోరుచున్నాము. నీ బిడ్డకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉండగా సఫలపరిచి అన్నింటి మీద ఆశీర్వాదములు కుమరించమని విజయం దయచేయమని వేడుకొంచున్నాము. హైదరాబాద్కు చెందిన సహోదరుడు సోమశేఖర్ నిమిత్తము విజ్ఞాపన ప్రార్థన చేయించున్నాము. రాజమండ్రికి చెందిన వినోద్ గారి నిమిత్తము ప్రార్థించుచున్నాము. బొబ్బిలికి చెందిన మీ కుమార్తె ధనలక్ష్మి గారి యొక్క విజ్ఞాపన గర్భఫలము కోసము వారు ప్రార్థనా సహకారము కోరి ఉండగా గర్భఫలము నీవు ఇచ్చే బహుమానమే కనుక త్వరగా వారికి నీ దీవెన ఆశీర్వాదములు అనుగ్రహించమని వేడుకొనుచున్నాము. నీ బిడ్డలు సంతానము లేక నిరుత్సాహపడుతూ ఉన్నారో వారందరిపై నీ కృపా వర్షం కుమరించి ఈ వాక్య వాగ్దానమును నెరవేర్చి సాక్షులుగా సఫలము చేయమని వేడుకొనుచున్నాము. చదువుల విజయలక్ష్మి గారి కొరకు ప్రార్థన చేయుచున్నాము. ఆమెకున్న అవసరతలు ఏమిటో తెలిసింది. దేవుడవు నీవే గనుక వారికి కావలసిన ఈవులను అనుగ్రహించుము. నూరంతల ఫలములతో అన్నింటా విజయం దయచేయమని వేడుకొనుచున్నాము. ఈ పరిచర్య చేయుచున్న నీ కుమార్తె అనిత గారి కోసము విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాము. ఆ బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం దయచేసి దీర్ఘాయుష్తో నింపి కావలసిన వరములను అనుగ్రహించమని గర్భఫలములతోనూ బిడ్డలతోనూ నిండుగా దీవించుము. తను చేయుచున్న పనులన్నిటిలోనూ తోడే ఉండి నడిపించుము.
రాధగారి నిమిత్తము విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాము. నీ కుమార్తె పడుచున్న వేదనను సంపూర్ణంగా తీసివేసి ఎటువంటి కొరతలు లేకుండా శాంతి సమాధానములను అనుగ్రహించి ఆరోగ్యము బిడ్డలను దయచేయము. రాజ్ కుమార్ గారి నిమిత్తము విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాము. సహోదరుడు చేయుచున్న పనులన్నిటిలో మంచి విజయమును దయచేయమని కోరుచున్నాము. రెల్లి రాజుగారి నిమిత్తము వారి కుమారుల నిమిత్తము ప్రార్థించుచున్నాము. వారి పెద్ద కుమారుడు బీటెక్ పూర్తి చేసి ఉండగా మంచి ఉద్యోగమును దయచేయము. చిన్న కుమారుడు అవినాష్ 3వ సంవత్సరం కోర్సులో విజయం దయచేయము. అనిల్ కుమార్ గారి కుటుంబం కొరకు వారి యొక్క విజ్ఞాపన కోసము ప్రార్థించుచున్నాము. నంటూరి వినోద్ గారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము. 10 సంవత్సరములుగా బ్లడ్లో గడ్డతో తాను అనుభవించుచున్న ఫిట్స్ నిమిత్తము మా ప్రార్థన ఆలకించి సంపూర్ణమైన స్వస్థతను దయచేసి ఆ ఫిట్స్ బాధ నుండి తొలగించి సాక్షిగా నిలుపమని వేడుకొనుచున్నాము. సరోజిని దేవి గారి కొరకు ప్రార్థించుచున్నాము. తన కుమార్తెకు ఖర్చున్న వైద్య విద్యలో తోడుగా ఉండి నడిపించమని వేడుకొనుచున్నాము. సరేళ్ల జయరాజు గారి కుటుంబం నిమిత్తము ప్రార్థించుచున్నాము. వారి భర్త త్రాగుడు బానిసత్వం నుండి విడుదల దయచేయమని వేడుకొనుచున్నాము. చట్రక్ గారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము. గుండుగొలను నాని గారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము. వారికి నిండైన ఆశీర్వాదములు కుమరించమని వేడుకొనుచున్నాము. ఘంటసాల నయోమి గారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము. గొలమల్ల పుష్ప గారి నిమిత్తము ప్రార్థించుచున్నాము. వారికి కావలసిన ఈవులతో నింపుమని వేడుకొనుచున్నాము. లలిత లక్ష్మి గారి కొరకు ప్రార్థించుచున్నాము. వారికి కావలసిన మేళ్లతో నింపుమని కోరుచున్నాము. హైదరాబాద్కు చెందిన నవీన్ నిమిత్తము అతని భార్య బిడ్డల నిమిత్తము ప్రార్థించుచున్నాము. వారికి కావలసిన ఈవులను అనుగ్రహించుము. నవీన్కి మంచి ఉద్యోగమును దయచేయము. సిర్రా భావని గారి కొరకు ప్రార్థిస్తున్నాము. పిల్లలను అనుగ్రహించి నీ స్వాస్థ్యము వారికి దయచేయండి. నందమాల అనుష గారి కొరకు ప్రార్థించుచున్నాము. వారి శరీరంలో నీ పరిశుద్ధాత్మ శక్తిని కుమరించి వేగంగా నడవగల శక్తిని, చేతి బలహీనతను తీసివేసి తన పనులను తను చేసుకునగల శక్తిని దయచేయము. గొల్లమల్లి పుష్ప గారి కుమారుడు అనురాగరావు గారి కొరకు ప్రార్థిస్తున్నాము. వారికి సంపూర్ణమైన స్వస్థతను, ఉద్యోగమును దయచేయము. మాల సుజాత గారి నిమిత్తము ప్రార్థించుచున్నాము. తన కుమారుడు తాగుడు వ్యసనం నుంచి విడుదల దయచేసి తల్లి ప్రార్థన ఆలకించుము. సుధారాణి గారు వారి తల్లి కోసము విజ్ఞాపన ప్రార్థన చేయగా తమ తల్లి గారిని స్వస్థపరిచినందుకు వందనములు తెలియచేస్తూ మా కొరకు మా కుటుంబం కొరకు ఈ పరిచర్య కోసము నిరంతరము ప్రార్థన చేయించున్నామని వారు తెలిపినందుకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాము. ఇక ముందు కూడా వారికి కావలసిన ఈవులనన్నీ అనుగ్రహించి ఆశీర్వదించమని వేడుకొంచున్నాము. నీవు ఇచ్చుచున్న వాగ్దానములన్నీ తమ ఎడల నెరవేర్చమని నిన్ను కోరుచున్న యాసారపు రాధా సత్యం గారి ఆశను నూరంతలుగా ఫలింపజేసి వర్ధిల్ల చేయము. పొట్లూరు భాస్కర్ గారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము. నల్లంటి మహేష్ గారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము. నీ బిడ్డ అంజు గారి నిమిత్తము ప్రార్థన చేయించున్నాము. విదేశాలలో డాక్టర్ విద్య అభ్యసించుచుండగా నీవు తోడుగా ఉండి సంపూర్ణ ఆరోగ్యంతోనూ జ్ఞానంతోనూ నింపమని వేడుకొనుచున్నాము. నీ దూతలను తోడుగా ఉంచి ఒంటరితనం పోగొట్టి ధైర్యమును బలమును అనుగ్రహించుము. ఆహారమును శక్తిని ఇచ్చి చెడు ప్రవర్తన గలవారిని దూరపరిచి డిగ్రీని పొంది సంపూర్ణ విజయంతో ఇండియా రాగల స్థితిని దయచేయము. గుండె ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేయించి నీవు ఇచ్చిన ఆరోగ్యంతో సజీవులుగా సాక్షులుగా నిలిపిన మౌనకర్ గారు, విజయకుమారి గార్ల కొరకు ప్రార్థించుచున్నాము. నీవు ఇచ్చిన సంపూర్ణ స్వస్థతతో వారికి దీర్ఘాయుష్ని ఇచ్చినందుకు వందనములు చెల్లించుచున్నాము. వారిని నీ సువార్తలో భాగస్వాములుగా చేసి సాక్షులుగా నిలుపుమని వేడుకొంచున్నాము. వారికి మంచి జీవితంలో అనుగ్రహించమని ప్రార్థించుచున్నాము. ఒంగోలుకు చెందిన గుర్రాల రాజ్ విమల్ గారిని, భీమవరంకు చెందిన రాజబాబు గారిని, పిఠాపురంకు చెందిన రూత్ గారిని, రాజమండ్రికి చెందిన సురేష్ గారిని, పట్టగా అక్కడ స్వర్ణకుమారి గారిని, యేసురాజు గారిని, వసంత గారిని, బీరా విజయ్ గారిని, కళాభద్ర విజయ్ గారిని, నెల్లూరుకు చెందిన విజయరాజు గారిని, కళ్యాణి గారిని, బాలాజీపేటకు చెందిన శ్రీదేవి గారిని, నూతన కుమారి గారిని, రత్నమ్మ గారిని, విశాఖపట్నంకు చెందిన సీత గారిని, విజయవాడకు చెందిన ప్రవీణ్ గారిని, రాజమండ్రిలో శృతి గారిని, విజయ్ కుమార్ గారికి గుండెకు సంపూర్ణ ఆరోగ్యం దయచేయము. మనోహరం గారి కొరకు వారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము. వారికి కావలసిన ఈవులను అనుగ్రహించము. కాటూరి జై గారి విజ్ఞాపన ప్రార్థన కొరకు ప్రార్థించుచున్నాము. శైలజ గారికి మంచి ఉద్యోగం అనుగ్రహించమని వేడుకొనుచున్నాము. ఎన్నో పోటీ పరీక్షలు, విద్యా పరీక్షలు రాయిచున్న వారికి సంపూర్ణమైన విజయం దయచేసి ఉద్యోగములను, ఉన్నత చదువులను అనుగ్రహించి సాక్షులుగా నిలుపుము. కువైట్, దుబాయ్, సౌదీ అరేబియా, మస్కట్ తదితర గల్ఫ్ దేశాలలో ఉన్న వారిని, అలాగే అమెరికా వంటి ఇతర దేశాలలో ఉన్న మీ ప్రియ బిడ్డల అందరికీ మీ యొక్క కాపుదల ఇచ్చి కాపాడుము. ఇండియాలో ఉన్న వారి కుటుంబాలకు రక్షణ, కాపుదల దయచేయము. వారి ఉపాధి వృత్తులలో, విద్యలలో తోడై ఉండి అభివృద్ధి చేయము. నొత్తకట్టు కుమారి గారి పెద్ద కుమారుడికి పెండ్లి సంబంధమును కుదుర్చి ఘన వివాహము జరిగించము. మంచి ఉద్యోగములను ఇమ్ము.
ఆమెకు మంచి ఆరోగ్యం దయచేయము. వారి చిన్న కుమారుడు సందీప్ సుహాస్ గారికి ఎముకలకు బలమును దయచేసి సంపూర్ణ స్వస్థతను చేకూర్చుము. ఇలా శ్రీదేవి గారికి సంపూర్ణ ఆరోగ్యమును దయచేసి వారికి ఆర్థిక అభివృద్ధిని దయచేయము. మేరీ గారి గొంతు నొప్పును ముట్టి సంపూర్ణంగా స్వస్థత దయచేయము. పెద్దపాలెంకు చెందిన శ్రీదేవి గారిని, ధవళేశ్వరంకు చెందిన డాక్టర్ దివ్య గారిని, రత్న నోతక్కి గారిని, ఆర్తమూడి చిన్ని గారిని, అమెరికాలో ఎంఎస్ చేస్తున్న ట్వింకిల్ గారిని దీవించి వారికి తోడుగా ఉండి సంపూర్ణమైన ఇవులను అనుగ్రహించమని వేడుకొనుచున్నాము. జగర్పాటుకు చెందిన ఝాన్సీ గారి కుటుంబమును, జర్నాడుకు చెందిన పద్మ గారి కుటుంబమును, అలాగే రాజమండ్రికి చెందిన నరేష్ గారి కుటుంబం కొరకు వారిని అప్పుల ఊపుల నుంచి విడుదల తెచ్చేసి వారిని సాక్షులుగా నిలుపుము. ధవళేశ్వరంకు చెందిన ఐతపత్తుల ప్రసాద్ గారి కుటుంబమును, మట్టాడి సాయి గారి కుటుంబమును, ఇలా నేను ఆశ్రయించిన ప్రతి కుటుంబంలోనూ నీ పాత సన్నిధిలో ఆశీర్వదించి వర్ధుల చేయమని వేడుకొనుచున్నాము. నాగమణి గారిని, ప్రభాకర్ రావు గారిని, బి విమల గారిని, సిహెచ్ లక్ష్మణ్ గారిని, ఇంకా కేకేఎస్ గారిని, బంగారు బాబు గారిని, చందు గారిని, చందు మహేష్ గారిని, ఎం నానిబాబు గారిని, దేవరపల్లి సుమేధ గారిని, ఇలా అమ్మాజీ గారిని, సుహాసిని గారిని, నిర్మలాదేవి గారిని, ఎంఎన్ఆర్ గారి కుటుంబమును అంతటిని, మరియు నాగమణి గారిని, అరవ శరత్ బాబు గారిని, పీతల గొంతమ్మ గారిని, ద్వారపూడికి చెందిన హిమబిందు గారిని, కె సురేష్ గారిని, చిలకమర్తి రామకృష్ణ గారిని, చుక్క శిరీష గారిని, సంతోష్ గారిని, రాజు యాదవ్ గారిని, హదస్స గారిని, మీద జయరాజు గారి కుటుంబమును, పెద్దపురంకు చెందిన పొట్లూరు బాసర్ గారిని, శ్రీదేవి గారిని, అలాగే ఈ వాక్య వాగ్దానములు చదువుచున్న నన్నును, నా కుటుంబమును, కుమార్ బాబు గారిని, వారి కుటుంబమును, ఆదిమూలపు ఝాన్సీ గారిని, హైదరాబాద్కు చెందిన సూర్యబాబు గారిని, సీతానగరంకు చెందిన ధనలక్ష్మి గారిని, గోసాల దేవి గారిని, గౌరీ చిన్నమనాయుడు గారిని, ఇందిరమ్మ గారిని, కాకి రత్నం గారిని, కాశీ చంటి గారిని, రంగంపేట కృపావల్లి గారిని, ప్రతిపాటి బ్రహ్మం గారి కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము. వారి బిడ్డలైన సౌమ్య, రాజ్ కుమార్ల చదువులలో జ్ఞానాభివృద్ధిని ఇచ్చి ఉన్నతమైన స్థితిలో నిలుపుము. కర్రి జ్యోతి గారి కుటుంబం కొరకు విజ్ఞాపన చేయించున్నాము. సౌమ్యమ్మ గారి కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయించున్నాము. మర్లపాటి హైమావతి గారి కుటుంబమును, వీసాల శ్రీను గారి కుటుంబమును, ప్రభు గారి కుటుంబమును, పావని గారి కుటుంబమును దీవించి వర్ధిల్ల చేయము. సర్వేయర్ అనిత గారి కోసం ప్రార్థించుచున్నాము. నీ పరిచర్య చేయించున్న మా ప్రియ సేవకుల కోసం ప్రార్థించుచున్నాము. ఈ ప్రార్థన వినుచున్న పాల్గొన్న ప్రతి నీ బిడ్డలకు అన్నింటా విజయం దయచేయము. మేము పొందిన విజయములు, స్వస్థతలు, మేళ్లకై మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రతి బిడ్డ యొక్క మనవులను ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనలు కుమ్మరించమని వేడుకొనుచున్నాము. ఈ పరిచర్య చేయుచున్న మాపై కూడా నీ ఆశీర్వాదములు, తలాంతులు, భాగ్యములు, గర్భఫలమును అనుగ్రహించి మాకు కావలసిన ఈవులను అన్ని నూరంతలుగా కుమ్మరించమని వేడుకొనుచున్నాము. ఏ అంశం మరిచితిమో విడిచితిమో ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి నీ బిడ్డను విడిచిపెట్టక వారి అన్ని అంశములను నెరవేర్చి ఆశీర్వాదములు వర్షింపచేయము. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు సిలువలో జయం పొందిన యేసుక్రీస్తు నామమున మన ప్రతి విషయములలో చేయుచున్న విజ్ఞాపన ప్రార్థనలను ఆలకించే దేవునికి కృతజ్ఞత కలిగి ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ నివసించగల శక్తిని అనుగ్రహించునుగాక. ఆమెన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు. అందరికీ మరణాత.